నజరేయుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికి శుభములు పలుకుతూ బంగారు పరుగులో కొన్ని జీవిత సత్యాలను ఆత్మీయ అనుభవాల్ని మరి మీతో పంచుకుంటూ ఒక చక్కని అంశాన్ని మీతో ముచ్చటించాలని ఆశిస్తున్నానండి. మరి నీకోసం నేనున్నాను అన్న బంధం కన్నా నీతోనే నేను ఉన్నా అన్న బంధం గొప్పది. దేవుడు కూడా అబ్రహాం, ఇస్సాకు, యాకోబుతో ఆ మాటే అన్నాడు. ఇమ్మానుయేలుగా ఉంటా అన్నాడు. తోడుగా ఉంటాడు, మనతో ఉంటాడు. అది నమ్మటం మన వంతు. మన మాటలు కొందరికి నచ్చవు, మౌనం మంచిది. మనమే నచ్చకపోతే దూరం మంచిది. మనలో బంధం నచ్చినప్పుడు ముగింపు మంచిది. మనం వెతికితే దొరికేది నిజమైన ప్రేమ కాదు, మనల్ని వెతుక్కుంటూ వచ్చేదే నిజమైన ప్రేమ. ఎఫెసీ మరి పత్రికలో పౌలు 1వ అధ్యాయం మొదటిలో నేనే మిమ్మల్ని ఎన్నుకున్నా, జగత్తు పునాది వేయబడక ముందే ఎన్నుకున్నా అని చెప్పిన మాట ఎంత సత్యం, ఎంత గొప్ప ప్రేమ అని గుర్తించి ఆయన సేవించాలి కదా. నీ వల్ల ఒకరు కన్నీరు కారిస్తే అది పాపం, నీ కోసం ఒకరు కన్నీరు కారిస్తే అది ప్రేమ. దేవుడు మనకే ప్రాణం పెట్టాడు, చింతిస్తున్నాడు కనుక మన చింత యావత్తు ఆయన మీద వేయాలి. దేవుని ప్రేమించలేని మనిషి ఉండడు. కుటుంబాన్ని, స్నేహాన్ని ప్రేమించిన వారు కూడా ఉండరు. గాయం లేని గతం ఉండదు. కొన్ని జ్ఞాపకాలు మర్చిపోతే కానీ బ్రతకలేము. కొన్ని గాయాలు గుర్తుంచుంటే కానీ ఎదగలేము. అలలకు హద్దుండదు, ఆశలకు హద్దుండదు. జీవిత గమ్యం నిత్య జీవం ఎరిగి సదా సంతృప్తితో, నిరీక్షణతో మనం సాగిపోవాలి. భయపడుతూ బతికితే ఆపదలు వస్తాయి. ఆదుకునే దేవుడుంటే భయం ఎందుకు? 366 సార్లు భయపడద్దు, భయపడరాదు క్రీస్తు విశ్వాసి, భయపడే దిగులు పడరాదని చెప్పారు కదా. తప్పు చేసినప్పుడు మరి ఒప్పుకుంటే అది పశ్చాత్తాపం, అది సరిదిద్దుకోవాలి. తప్పు చేయనప్పుడు ఎవరికీ భయపడే పని లేదు. నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉంటారు. విశ్వాసి భయపడకూడదు, దిగులు చెందకూడదు. అయితే మన జీవిత యాత్రలో, కష్ట సమయాల్లో, మన చింతలు, ప్రమాదాల్లో దేవుడు ఎలా తోడుగా ఉంటాడనేది ఈరోజు మనం చూసుకుందాం. మరి యేసు నామంలో మరి అపోస్తలుల కార్యాలు 27:27లో కూడా పౌలు జీవితంలో ప్రమాద స్థితిలో దేవునికి అభయము, సముద్రం కొట్టుకుపోతూ ఉన్నప్పుడు రాతి తిప్పుల కింద అది పడిపోదాం అనుకుని లంగర్ వేశారు. అది తెల్లవారి వరకు వేచి ఉన్నారు. ఈ ప్రమాదం 4 లంగర్లు ఉన్నాయి అక్కడ, ఆత్మీయ పాఠాలు ఉన్నాయి అక్కడ. 276 సభ్యులతో కూడా ప్రయాణం చేస్తే లోపల ఉండే సామాన్ అంతా పడేశారు. అప్పుడు ఒక రాతి దగ్గర లంగర్లు పెట్టారు. ఈ 4 లంగర్లు 4 ఆత్మీయ అర్థాలు సూచిస్తాయి, అది చెప్పుకుందాం. మరి అది ఉదయాన్నే సురక్షితంగా చేరిపోయారు. ఆ ఓడ మరి సముద్రమేమో లోకాన్ని సూచిస్తే ఓడ మన జీవితాన్ని సూచిస్తుంది. సైతాన్ ఎన్నో శోధనలు ఎదురయ్యే స్థితి కలిగిస్తాడు. ఆత్మీయ జీవితం అనే ఓడపై అటాక్ చేస్తాడు. 4 లంగర్లు చాలా ప్రాముఖ్యమైనవి. అయితే 4 సువార్తలు సాదృశ్యం, 4 ముఖాలు పరలోక మర్మాలు తెలియచేస్తాయి, 4 దిక్కులు సూచిస్తాయి. యూదాపత్రిక 20:21లో పరిశుద్ధాత్మతో ప్రార్థించుచు నిత్య జీవార్థముకై కనిపెట్టుచు కాచుకునడి, ప్రేమలో నిలిచి ఉండడి. ఈ వాక్య భాగంలో చక్కటి మాటలు ఉన్నాయండి. అతి పరిశుద్ధమైన విశ్వాసమును పట్టుకోవాలి. ఫస్ట్ మాట, అది 4 లంగర్లలో అతి పరిశుద్ధమైన విశ్వాసాన్ని మనం విశ్వాస జీవితంలో పట్టుకోవాలి క్రైస్తవులంగా. రెండవది, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయాలి. పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయాలి. మూడవది, నిత్య జీవార్థమైన యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టే వారంగా ఉండాలి. దేవుని ప్రేమలో నిలిచి ఉండాలి. నాలుగవది. ఈ 4 అంశాలు మళ్ళీ వివరంగా చెప్పుకుందాం. అతి పరిశుద్ధమైన విశ్వాసం కట్టుకోవడం, కలిగి ఉండటం వేరు, కట్టుకోవడం, జీవితాన్ని కట్టుకోవడం వేరు. భవనాలకు పునాది సరిగ్గా అంతస్తులుగా పైకి పడాలంటే భూమి లోతుకు పునాది వేయబడాలి కదా. గొప్ప పునాది ఉంటేనే గొప్ప భవనం కట్టుకోగలం. శోధనలు, వేదనలు అందరికీ తప్పవు. ఒకసారి క్రీస్తు శిష్యులు వాడలో ప్రయాణం చేస్తున్నప్పుడు భయపడిపోయారు కదా. ప్రభువా మీకు చెంతలేదా అన్నారు. అప్పుడు చక్కటి మాట అన్నారు, అల్ప విశ్వాసులారా. ఆయనే అవును, సృష్టిని సైతం సృష్టించే సృష్టికర్త ఉన్నా సరే అలల తాకిడికి వాళ్ళు బెదిరిపోయిన బాధలో వాళ్ళు చెప్పడం జరుగుతుంది. మరి 1 తిమోతి 1:19లో ఓడ బద్దలైన రీతిగా నిరీక్షణ లేని వారిగా ఉంటున్నామా? మరి నయాగర జలపాతం దగ్గర ఒక వ్యక్తి ఈ మూల నుంచి ఆ మూలకు ఒక తాడు కట్టి, కరెంటు తీగలాంటిది, అది ఏ ఆధారం లేకుండా బ్యాలెన్స్ చేస్తూ నడిచేసాడట. నెక్స్ట్ ట్రిప్లో భార్య ఒక భుజం, రెండో భుజం కొడుకుని పెట్టుకొని మళ్ళీ నడిచి వెళ్ళిపోయాడు. మళ్ళీ దాని మీద నడిచి వెళ్ళిపోయాడట. అప్పుడు వాళ్ళని అడిగాడట, మీరు ఎవరన్నా ఒకళ్ళు వస్తారా, నేను ఎక్కించుకొస్తాను అంటాడు. కమ్మో మేము రాము అన్నారట. ఇది చూస్తానికి మీరు నమ్ముతారమ్మా నేను తీసుకెళ్తానంటే, మరి నా భార్య బిడ్డలు తీసుకెళ్తున్నప్పుడు నమ్మారు కదా, మీరు రాగలరు కదా అంటే వాళ్ళు రాలేరు. అంటే అట్లాగే దేవుడు మంచిడని తెలుసుకుంటాం కానీ క్రియాత్మకంగా అనుసరించడానికి మాత్రం భయపడుతూనే ఉంటాం. మరి మన మొదటిగా విశ్వాసంతో మన లంగర్ కట్టబడాలి. రెండవది, పరిశుద్ధాత్మలో
ప్రార్థించాలి. దేవుని సాంగత్యం కలిగినప్పుడే మన జీవితాలు నూతనంగా మార్చబడతాయి. పరిశుద్ధాత్మతో ప్రార్థించాలి. మరి మరి రాత్రివేళ మా దోతులు పెట్టి కావలి ఉండని చెప్పి దేవుణ్ణి డిమాండ్ చేస్తాం. మన మంచం చుట్టూ కావలి ఉండమని అడుగుతాం. కానీ సరిగ్గా లోతైన ప్రార్థన చేయడం చేత కాదు, ఇష్టపడము. ఆత్మతో కూడిన ప్రార్థన ఎట్లా ఉంటుందంటే సైతాను మన దరికి రాదు. ప్రార్థనలో దర్శనాలు చూడగలం. పౌలు, పేతురు, యోహాను ఆత్మవశులై ఆత్మ మరణాలు చూడగలిగారు. అటువంటి లోతైన అనుభవంలోకి రావాలండి. ఆత్మ తాకిడి మనలో ఉండాలి. రోమా 8:26లో ఉచ్చరింప సఖ్యము కాని మూగులతో విజ్ఞాపం చేస్తూ మనం ప్రార్థన చేసే వాళ్ళంగా మనం ఉండటం మనకు చాలా అవసరం. అయితే ఒక మిషనరీ అంట మరి దోచుకునే దొంగలు అనుసరించారట. అనుసరించి ఈయన దగ్గర డాలర్లు ఉంటాయి అని చెప్పి తీసుకుందామని మోకరించే టైంలో ఒక అంతా వెతికారట. అది చూస్తూ లోపలికంటే వచ్చేటప్పటికి అక్కడ చుట్టూ ఆయన రూములో ఆయన దూరం నుంచి చూస్తారట. అక్కడ 24 మంది యోధులు ఆయన చుట్టూ కాపలాగాడ చూశారట. దొంగలకు భయం కలిగి వెంటనే బయటకు వచ్చేసారట. నెక్స్ట్ డే మీ ఇంట్లో ఎవరండి ఉంది అని అడిగితే అప్పుడు వాళ్ళు ఎవరూ లేరే, దేవదూతలు దేవుడు పంపుండొచ్చు అనుకుని ఆలోచించుకుని తర్వాత అమెరికాకి వెళ్ళిపోయాడట. ఆ తర్వాత వాళ్ళ సాక్ష్యం చెప్పినప్పుడు ఇలా దొంగలు వచ్చినప్పుడు 24 మంది నాకు ఆయనకు కనబడి వాళ్ళు భయపడి వెళ్ళిపోయారు, యోధుల్లాగా ఉన్నారట. అంటే ఏ టైము ఏ డేటు అని అడిగారట. ఎగ్జాక్ట్గా దొంగలు మరి దోపిడీ చేసే టైంకి అదే టైం అట. అప్పుడు వాళ్ళు అన్నారట, మా మిషనరీకి అక్కడ ఏదో ఆపద జరగబోతుందని మాకు దేవుడు చూపించాడు. మేమందరం 24 మంది రౌండ్గా కూర్చుని ప్రార్థన చేసాము అండి అని చెప్పారట. ఎంత చూసారా విజ్ఞాపన ప్రార్థన ఎంత బలం కలదో. మనం ఎంతోమంది కోసం దూరం ఉండే ప్రాంతాల కోసం, ఎవరో క్యాన్సర్ వ్యాధిగ్రస్తులు, ఎవరో ఆటిజం వాళ్ళు, ఎవరో పెళ్లి కానోళ్ళు, మరి ఎవరో కష్టపడేవాళ్ళు, ఎవరో విచ్ఛిన్న కుటుంబాలు ఇవన్నీ చేస్తూ ఉంటామండి. కానీ ఏంటి పిచ్చోళ్ళలాగా చేస్తున్నామా అనుకుంటాం. కానీ ఈ అనుభవం మనకి చాలా స్పష్టంగా దేవుడు మనకి జవాబిస్తాడని ధైర్యపడదాం. మరి మూడవదిగా క్రీస్తులో కనిపెట్టుట. హెబ్రీ 6:13లో నిరీక్షణ మనను స్థిరమైన ఆత్మకు లంగర వలె తెరలోపల ప్రవేశిస్తుంది. అయితే సారా అబ్రహామును నిరీక్షణ కొరకు ఆధారపడినట్టు అనుభవంలో మరి 25 సంవత్సరాలు కనిపెట్టారు దేవుని వాగ్దానం కొరకు. అది సేవకులు మరి కనిపెట్టి నిరీక్షణ ఎదురు చూశాడు. దేవుడైతే నమ్మదగిన వాడు. అయితే దేవుని ప్రేమలో నిలిచి ఉండాలి. దేవుని ప్రేమ నిత్యమైన ఆనందము, ఆత్మీయ తన్మయత్వంలో మనకి తెలియాడే కృపనిస్తుంది. ప్రేమలో నిలవాలి, ఆజ్ఞల్లో నిలవాలి, పట్టుకోవాలి. మరంట ఒక భక్తుడు చెప్పిన మాట చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నది. కోతి పట్టు, పిల్లి పట్టు, కంగారు పట్టు. కోతి పట్టు అంటే మరి పిల్లే తల్లిని పట్టుకుని గట్టిగా అది అభయం పొందుతుంది. పిల్లి పట్టు అంటే తల్లే పిల్లని పట్టుకుని అన్ని 7 ఏళ్ళు తిప్పుతుంది. అది మరి దేవుడి మీద ఆధారపడే అనుభవాలు ఇలా ఉంటాయి. కంగారు పట్టు అంటే సంచిలాగా ఉంటుంది కదా, ఆ లోపల భద్రతతో ఆ బిడ్డ లోపల ఉండటం. తల్లి భద్రత ఇస్తే తను కూడా అభయం పొందుతుంది. ఇటువంటి అనుభవాలే ప్రభు మనకు చాలాసార్లు ఇస్తాడు. ఇటువంటి అనుభవాలను జ్ఞాపకం చేసుకోవాలి. మరి అక్కడ మనకు సమీపంగా ఉంది 4 లంగర్లు: పరిశుద్ధాత్మ, వాక్యము, ప్రార్థన. మరి ఇంకొక లంగర్లు ఉన్నాయండి: పరిశుద్ధాత్మ, వాక్యము, ప్రార్థన, కన్నీరు. విశ్వాసికి కూడా ఇవన్నీ కూడా చాలా చాలా అవసరం. కష్టాల్లో తోడుగా ఉండేటువంటి ఆ కష్టకాలంలో దేవుడు ఇశ్రాయేలుకు ఆశ్రయించినట్టు ఆ చక్కటి వాక్యం ఉంది. దేవుని ఆశ్రయించే వాళ్ళు వర్ధిల్లుతారు, ఆనుకుంటారు. మరి మనము వృద్ధులైపోయేటప్పటికి ఒక కర్రపట్టి నడుస్తాము, వాకరు నడుస్తాం కదా, ఒక ఆసరాగా పెట్టుకుంటాం. కానీ నమ్మదగిన వాడు కష్ట సమయంలో మనకు ఆశ్రయదుర్గం. మనకు రక్షణానుభవం ముఖ్యం. తర్వాత కొన్నిసార్లు ఫైర్ యాక్సిడెంట్స్, సునామీలు, ఇబ్బందులు వచ్చినప్పుడు వాళ్ళు 900 మంది ఫోన్ చేసినప్పుడు కానీ వాళ్ళందరూ కూడా వచ్చి మనకి ఆదుకునేవారుగా ఉంటారు. ఆ కష్టాలు నిజంగా మనం ప్రేమించే వాళ్ళు ఎవరైనా మనం బయటపడతారు. దాతలకు అందరూ స్నేహితులే, కానీ ఏమీ లేనప్పుడు మనల్ని ఎవరు ఆదరిస్తారో వారే ఆపత్కాలం నమ్ముకొనదగిన సహాయకులు. అదే నమ్ముకొనదగిన సహాయకుల్నే మనం ఏం చేస్తాము, వారు నమ్ముకొనదగిన సహాయకుడు దేవుడు, ఆపత్కాలం నమ్ముకొనదగిన సహాయకుడని మనం ఎన్నోసార్లు ఆలోచించుకుంటాం. మరి అయితే ఒక చిన్న సబ్ టాపిక్ లాగా చెప్పుకుంటూ చింతను ఎలా చేయిద్దాం అనేది చెప్పుకుందాం. ఎందుకంటే ఈ బాధలన్నీ మనం ఎదుర్కొన్నప్పుడు చింత కూడా ఉంటుంది కాబట్టి అది ఎలా జయించాలో కూడా అనుబంధంగా చెప్తున్నాను. 12 లూకా 22లో ఆయన శిష్యులతో ఏమి తింటామో ఏం ధరించుకుందామో చింతించద్దు. కాకులు మరి విత్తవు కొయ్యో వాటిని పోషిస్తున్నాను కదా, మరి మీరు ఎత్తు కూడా మురుడు చేసుకోగలడా
అది పువ్వులు చూడు ఎలా ఎదుగుతున్నాయో, ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చాడు. అయితే ఎలా జయించాలి? మానవులు బాధించే బాధ, చింత లాక్డౌన్ టైంలో మరి నిజంగా అందరూ భయపడుతూనే కలవరంతో వేదంతో ఉన్నారు. ఏం జరుగుతుందో భయం, చింతకు కారణము అవిశ్వాసము, భయము. ఈ చింత ఎలా జయించాలి? మానసికంగా మనం నలిగిపోయి ఉంటాం, సమస్యలు ఉంటాయి. మరి ఈ చింతని మరి ఉయ్యాలాంటిది, అక్కడక్కడే ఉంటుంది చింత, అక్కడక్కడ ఊగుతాం, మరి బయటికి రాము. అయితే చితి వంటిదట అది. మరి మనిషికేమో, చచ్చిపోయిన వాళ్ళకేమో కలుస్తారు కదా హిందువులు, అది చితి వంటిది. మరి బ్రతికిన వాళ్ళకేమో అది బ్రతికినప్పుడే అది చింత కాల్చేస్తుంది, చనిపోయిన వాళ్ళకేమో చితిలో కాలుస్తుంది. కాబట్టి మన చింత అంటే కొన్నిసార్లు ముళ్ళ కంచె వంటిదంట, ఎదిగేదాన్ని అణిచేస్తూ ఉంటుంది. విత్తమని విత్తనంలో ముళ్ళపర్ల రోడ్డు పక్కన పడినాయి అణిచేసినాయి కదా. చింత కూడా పులుపుతో సమానం, పాత్రలు తినేస్తుంది, అది మరి పాడు చేస్తుంది. అది చింత పాపానికి కూడా పోల్చొచ్చు. కాబట్టి హత్యలు చేస్తేనే పాపమా? అజ్ఞాత క్రమం కూడా పాపమే. 1 పేతురు 5:7 ఆయన మిమ్మల్ని గురించి చింతిస్తున్నాడు. చాలా విలువైన మాట అండి. ఆయన మిమ్మల్ని గురించి చింతిస్తున్నాడు కనుక మీ చింత యావత్తు ఆన్పై వేయండి. తర్వాత మరి ఆజ్ఞ అతిక్రమమే పాపం అని ఆదామవ్వల దగ్గర చూసాం కదా. మరి చింతించుట కూడా పాపం. కాబట్టి మరి చింత దేవుని ప్రేమను శంకిస్తుంది, అనుమానపడుతుంది. ఇక్కడ 1 కొరింథీ 7:32 మీరు చింతలేని వారై ఉండాలని కోరుచున్నానని చెప్తారు. ఆయన ప్రేమ శంకించకూడదు, చింత అవిశ్వాసం కలిగిస్తుంది. మత్తయి 6:30 మరి అల్ప విశ్వాసులారా చింతించరాదు అని కూడా అన్నాడు కదా. కొండ మీద ప్రసంగంలో కూడా ఈ మాట చెప్పడం, అది చాలా స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. అయితే మరి చింతనే జయించటం. మరి మార్టిన్ లూథర్ నిరుత్సాహపడినప్పుడు భార్య నల్ల డ్రెస్తో కనబడిందంటే ఎవరు చచ్చిపోయారంటే క్రీస్తు చచ్చిపోయాడు కదా అని అంటే, ఆయన సజీవుడు ఎలా చచ్చిపోతాడంటే మరి నువ్వెందుకు విచారంగా ఉన్నావు, ఆయన సజీవుడైతే అన్నప్పుడు తన ధైర్యం పుంజుకున్నాడు. అది ఒక చక్కని చరిత్రలో ఒక చక్కని ఘట్టం. మరి మత్తయి 6:34 రేపు గురించి చింత ఉండకూడదు, రేపటి చింత ఉంచుకోకూడదు. దేవుని చిత్తం మన పట్ల నెరవేరుతుందని ప్రార్థించుకోవాలి. ఇంకొకటి, రెండో భాగంగా ఆధ్యాత్మికమైన చింత మనకు చాలా అవసరం. ఇవన్నీ శారీరకమైన చింతలు అయితే, ఆధ్యాత్మికమైన చింతలు మనకు ఎలా ఉండాలి, ఎలా పరలోకం చేరాలి, ఎలా లోకాన్ని జయించాలి, సైతాన్ని ఎలా జయించాలి, ఎలా ప్రార్థించుకోవాలి, ఎలా ధ్యానించాలి, ఇదే ధ్యానం అన్నమాట. ఆత్మీయ స్థితిలో, ఈ స్థితిలో మనం నరకం వెళ్ళిపోతామా, పరలోక రాజ్యం చేరగలమా, ఆత్మవరాలు మనకు ఉన్నాయా, ఎందుకు పొందుకోలేకపోతున్నాం? ఈ తపనతో ఉండటమే మనకు విశ్వాసిగా అవసరం. ఆత్మీయ ఉజ్జీవం గురించి చింతించాలి. 2 కొరింథీ 11:28 ఇవన్నీ కాక సంఘములన్నిటి గురించి చింత దినదినము నాకు కలుగుతున్నది, ఎవరు నశింపకూడదు. అటువంటి భారం అనుకుందండి, ఆత్మల భారం అనుకుందా తండ్రి. మరి రాకడ సమయంలో పాటలో మరి మరి మంచి మాట ఉంటుంది, ఇంపైన ధూపవేదికగా ఏకాంత ప్రార్థన నీకుందా, ఆత్మల కొరకైనా భారము నీకుందా. నిజమే, మనకు ఆత్మల కొరైనా భారం ఉందా, ఏకాంత ప్రార్థన నీకుందా, మరి శ్రమలో ఉన్న సహనము నీకుందా. అవన్నీ ప్రశ్నలండి. నిజంగా అది చాలా చక్కటి భావంతో రాశాడు మా అన్నయ్య. చింత నుండి ఎలా విడుదల పొందాలి? ఫిలిప్పీ 4:6 దేవుని గురించి ప్రార్థనాపూర్వకంగా మనం చింతిస్తూ ఉండకుండా దాన్ని జయించాలి, చింత వదులుకోవాలి. తేనెలూరే ప్రభుని మాటలు నమ్ము మనసా, చింత వదలి సేదతీరు, చింత వదలి సేదతీరు. తేనెలూరే ప్రభుని మాటలు మనం ధ్యానిస్తూ ఉంటే చింత వదిలి సెరతీరుద్దండి. ప్రార్థన, విజ్ఞాపన, కృతజ్ఞత, ఈ 3 మళ్ళీ చెప్తాను. ప్రార్థన, విజ్ఞాపన, కృతజ్ఞత, ఈ 3 వల్ల మన చింత వదులుకోవచ్చు. 3 సూత్రాలు. ఈ యెహోషాపాతు కూడా జయించే శక్తి లేనప్పుడు అందరూ ప్రార్థించారు. యోబు కూడా కష్టాల్లో ప్రార్థించాడు, స్నేహితులకే ప్రార్థించాడు, 2 బ్లెస్సింగ్ని పొందాడు. కృంగుదల కూడా విశ్వాస జీవితంలో రానేయకూడదు. యోబు వంటి కష్టాలన్నీ అంటారు కదండి. నాకు ఒకళ్ళు వచ్చి, పాస్టర్ గారు ప్రార్థన చేయండి, యోబు వంటి కష్టాలు అంటే శరీరం అంతా కుళ్ళిపోలేదు, ఇల్లు పాడైపోలేదు, పిల్లలందరూ బాగానే ఉన్నారు, యోబులాగా ఎలా అంటారు, ఎగ్జాజరేట్ చేసి చెప్పుకుంటారు, కానీ అలవాటుగా మాట్లాడేస్తూ ఉంటారు, దేవుని నిందిస్తూ ఉంటారు. మరి దేవుడు యోబు ఎంత నిబ్బరంగా ఉన్నాడు, ఎలా తట్టుకున్నాడు కష్టాలని. మనం దుర్వార్తకు జడియడు విశ్వాసి, ఆదుకుంటాడు, ధైర్యపడతాడు, నిరీక్షణతో ఉంటాడు. మరి రెండవదిగా కృతజ్ఞత, విజ్ఞాపనలు చాలా అవసరం. జకర్యా 12:10 నివాసుల మీద విజ్ఞాపన చేయి, ఆత్మను కృమరించగా. ఆ ఆత్మ ప్రభు ఇవ్వాలండి. మన ప్రార్థనాత్మలోనే మనకు ఆత్మ, దేవుడు మనకి విజ్ఞాపన ఆత్మ కృమ్మరిస్తాడు. తర్వాత మరి
ఈయన చెప్పాడు, మన చేతిని చూసుకుంటేనే మనకు ప్రార్థన చేసే విధానం అర్థమైపోద్దట. బొటన వేలు సమీపంగా ఉంటుంది కాబట్టి బంధువుల కొరకు, స్నేహితుల కొరకు, తోటివారి కోసం, సంఘం కోసం, పరిచర్య కోసం, పరిచారకుల కోసం ప్రార్థించాలంట. చూపుడు వేలేమో అధికారుల కొరకు ప్రార్థించాలంట. పొడుగు వేలేమో దేవుని సన్నిధిలో మరి మరి పెద్దవారి కోసం ప్రార్థించాలి. తర్వాత మరి ఉంగరపు వేలేమో ఆత్మరక్షణ కోసం, అవసరాల కోసం ప్రార్థించాలి. బలహీనుల కోసం చిటికెన వేరు బలహీనుల కోసం, మన కోసం కూడా మనం ప్రార్థించుకోవాలి. చూడండి, చేతితోనే మనకి ప్రార్థనానుభవాలు మనకు వచ్చేస్తాయి. ప్రార్థించడానికి అంశాలు మనకు వెతుక్కు అక్కర్లేదు. కృతజ్ఞతాభావం కలిగి ఉండాలి. అపాయంలో ఉపాయం ఉన్నవారము అని చెప్తూ ఉంటాడు కదా పౌలు. మరి వరదలో వచ్చినప్పుడు విశ్వాసి వరదలో చిక్కుపోయి రావయ్యా మేము ఓటు పంపిస్తామంటే, లేదు దేవుడు నన్ను బాగు చేస్తాడు, దేవుడు నన్ను రక్షిస్తాడు అని వద్దు పొమ్మన్నారట. అంతా మునిగిపోయి పైకి వచ్చినప్పటికీ అధికారి వచ్చి హెలికాప్టర్తో పంపిస్తే తాడు పట్టుకో పైకి రా అని అంటే, లేదు దేవుడు కాపాడుతానంట. తీరా అడుగు మునిగిపోయాడు, చనిపోయాడు. దేవుడు పరలోకంకి వెళ్ళాడట. కథిది పరలోకంకి వెళ్తే, ఏంటయ్యా నేను ఎంతో నమ్ముకున్నాను, నువ్వు చేయాలంటే, నేను ఇంతమందిని పంపించింది నేనేనయ్యా, నీవు ఇంతమంది పంపినప్పుడు నీవు అందుకోలేకపోయావు, నేను సహాయపడ్డాను నీకు, నువ్వు చేజారా విడుచుకొని ఇలా నష్టపడ్డావు అని చెప్పారు. నిజమే, మనకి మనుషులు దేవదూతలాగా సహాయపడేవాళ్ళు మన దేవుడు పంపిస్తారండి. ఏదో రీతిగా సహాయపడేవాళ్ళు, ఆదరించేవాళ్ళు, సహాయపడేవాళ్ళు, ఆర్థిక అనుభవాల్లో మరి కన్నీటి తుడిచేవాళ్ళు ఇలా ప్రభు పంపించారంటే నిజంగా దేవదూతల్లాగా వాళ్ళు మనల్ని ఉపచారం చేసేవారుగా ఉంటారు. ఇవన్నీ గమనించుకుని చింత వదిలి మనం ధైర్యంగా ప్రభు వైపు చూద్దాం, ధైర్యం తెచ్చుకుందాం, బలం పొందుదాం, మరి సరి తీర్చుకుందాం. ప్రార్థన, విజ్ఞాపన, కృతజ్ఞతాస్తుతులతో మన ప్రభు చెంది చేరదాం. అట్టి కృప మనకు ప్రభు అందించుగాక. మరి ఈ దినాన్న మరి స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలైంది. మరి ఇంకా కులభేదాలతోటిని మరి దైవ సేవకుల్ని బాధించటం. చాలామంది కొన్ని ఉత్తరప్రదేశ్లో ఇంకా జైల్లో ఉన్నారండి, బంధింపబడి. వాళ్ళందరి కోసం కూడా మనం ప్రత్యేక రీతిగా ఈ దినాన్న మనం ప్రార్థిద్దాం. మనకైతే స్వతంత్రత ఉంది, స్వేచ్ఛగా మనం ఆరాధించుకోగలుగుతున్నాం. అలా ఆరాధించుకోలేని ప్రాంతాల కోసం ప్రత్యేకంగా ప్రార్థించి, ఇంకా భవిష్యత్తులో మనకి ఏ రకమైనటువంటి మరి నష్టాలు జరగకుండా, మరి ఏ రకమైన మరి దాడులు జరగకుండా మనపై ప్రభు భద్రత ఇవ్వాలని కూడా ప్రార్థిద్దాం. మన కుటుంబాల క్షేమం కోసం ప్రార్థిద్దాం, స్తుతిద్దాం. ఈ పాట కూడా మంచి అర్థం వచ్చే పాట ప్రభు నాకు అనుగ్రహించారు మీకు అందించడానికి. ప్రభు కృప మనతో ఉండుగాక. ఆమేన్.